నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఎంపీడీఓ నాగమణి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వాలంటీర్లకు శిక్షణ తరగతులు జరిగాయి. వెలుగు వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిపి మొత్తం 290 మంది వాలంటీర్లకు బోధనపై శిక్షణ కల్పించారు. తెలుగు, గణితం సబ్జెక్టులు రాయడం, చదవడంతో పాటుగా ఫైనాన్షియల్ డిజిటల్ విద్యపై వాలంటీర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు. తద్వారా మండలంలో గుర్తించిన 2900 మంది వయోజనులకు తరగతులు బోధించనున్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం నిర్మల, విద్యాశాఖ రీసోర్స్ పర్సన్ రజనీకాంత్, ఎంఐసి కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, ఎనర్జీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనము మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందు మనం ఒక ప్రైమరీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అట్లాగే విఓఏలు ఎఫ్ఏలతో కూడా మీటింగ్ పెట్టి ఇంతకుముందే వాలంటీర్ని సెలక్షన్కి సంబంధించి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని ప్రకారము మనకి 290 మంది వాలంటీర్స్ అవసరమై ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా ఈరోజు కొంతమంది వాలంటీర్లకి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఆర్ఐజేఎస్ నుంచి అలాగే పొదుపు గ్రూపుల నుంచి మనకి పొదుపు నుంచి ఐఎస్ టార్గెట్ ఉంది. సో అందరూ కూడా ఇప్పుడు పొదుపు నుంచి ఎక్కువ మంది రావడం జరిగింది ట్రైనింగ్కి. కొంతమంది వాలంటీర్లకి ఈరోజు ఈ ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం సంబంధించి వాళ్ళు ఏ విధంగా చెప్పాలి అనే దానికి సంబంధించి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ట్రైనింగ్ ఇవ్వడానికి మనకి మండల పరిషత్ స్కూల్ నుంచి రజనీకర్ సార్ వచ్చున్నారు. సార్ ఆ ట్రైనింగ్ గురించి మీకు బ్రీఫ్గా తెలియజేస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా కలిసి వయోజనులు అడల్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిరక్షరాస్యులు లేకుండా అక్షరాస్యులుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉల్లాస్ అనేటువంటి పేరుతో అక్షరాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశము గ్రామంలో ఉండేటువంటి వయోజనుల్లో ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో ఈరోజు ముతుకూరు మండలంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో ఈ వాలంటీర్స్కి అంటే ఈ వయోజనులకి శిక్షణ ఇచ్చేదానికోసంగా వాలంటీర్లకు ఎవరైతే ఎంపిక చేస్తున్నారో వారికి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం వాలంటీర్ల ద్వారా ఈ తెలుగు అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి వారికి ఏ విధంగా భాష, గణితంలో చదవడం అదేవిధంగా రాయడం ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనమంతా కూడా ఎక్కువగా ఫోన్ డిజిటల్ ద్వారానే మనం డిజిటల్ పేమెంట్స్ కానీ అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి అదేవిధంగా ఒక కొత్త అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. దీంట్లో డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ సంఖ్యాభావన అంటే ఫోన్ ద్వారా మనం ఈరోజు కేవలం ఫోన్ మాట్లాడడానికి కోసంగానో లేకపోతే ఇతరత యాప్స్ని మనం వాడడానికనో ఇవి వీడియోస్ చూడడానికి కాకుండా ఈ మన ఎడ్యుకేషన్ పరంగా మనం బయటకు వెళ్తే లావాదేవీలు కానీ ఇతరత్ర చెల్లింపులు కానీ ఓటీపీలు వస్తే చెప్పడం కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాలను మన అరచేతిలో ఇమిడిపోయి ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ ద్వారా ఏ విధంగా చక్కగా మనకు ప్రయోజనంగా మనం వాడుకోవాలి అనేటువంటి విషయాలను కూడా మనకు మేక్ ఇండియా అని మన గౌరవ ప్రధానమంత్రి వారు తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ట్రైనింగ్ని మన వాలంటీర్లందరికీ కూడా సెలెక్ట్ చేసిన వాలంటీర్లకు కూడా ఇచ్చి వాళ్ళ ద్వారా మన మండలాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అక్షరాంధ్రలో 100% అగ్రగామిగా నిలిపి ఉంచడానికి కోసంగా కృషి చేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.